హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో రాబోతున్నటువంటి జీపీఓ నోటిఫికేషన్, గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ డిస్టిక్ వైజ్ జిల్లాల వారీగా అంటే 33 జిల్లాలకు ఆయా జిల్లాలకు ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు, ఒక్కో జిల్లాలో ఉద్యోగాల సంఖ్య ఎంత ఉంటుంది, అన్ని జిల్లాలలో సేమ్ ఉంటుందా లేదంటే వేరే విధంగా ఉంటుందా, ఇలా అనేక రకాల అంశాలపైన క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే చాలామంది ఇప్పటికే నన్ను అడుగుతున్నారు, మా జిల్లాలో వేకెన్సీస్ ఉంటాయా, ఉండవా, ఉంటే ఎన్ని ఉంటాయి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అందుకే ఒక్కొక్కరికి ప్రత్యేకంగా సమాధానం చెప్పలేను కాబట్టి ఒక వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నా. అయితే ఈ వీడియోలో చెప్పేటువంటి వేకెన్సీ అనేది ఎగ్జాక్ట్ వేకెన్సీ కాదు, ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ మాత్రమే, అధికారికమైనటువంటి వేకెన్సీ కాదు. అనధికారికంగా నేను నాకున్నటువంటి అనుభవము, నాకున్నటువంటి రకరకాల సోర్సెస్ ద్వారా మల్టీ డైమెన్షనల్లో అనాలిసిస్ చేసిన తర్వాత మీకైతే ఈ రేంజ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పబోయే రేంజ్లో మీకు ఒరిజినల్గా వేకెన్సీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఎగ్జాక్ట్ వేకెన్సీగా మాత్రం తీసుకోవద్దు. జస్ట్ అవేర్నెస్ కోసము, గైడెన్స్లో భాగంగా నెక్స్ట్ ప్రిపరేషన్ని మీరు ప్లాన్ చేసుకోవడం కోసము ఉపయోగించుకోండి తప్ప ఎగ్జాక్ట్గా ఇదే నెంబర్ అని ఫిక్స్ అవ్వద్దు. ఓకే, ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు అక్కడ అనేక రకాల అంశాలపైన ఇంకా క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు అక్కడ మంచి మోటివేషనల్ మెసేజెస్, మీ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్, రకరకాల అంశాలపైన చెప్పడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తా ఇక్కడ డిస్క్రిప్షన్లో, మీరు అందులో జాయిన్ అవ్వండి. దాంతోపాటు మీకు బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా. యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఉగాది అదేవిధంగా రంజాన్ సందర్భంగా భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ ఉండబోతున్నాయి రకరకాల కోర్సెస్ పైన. కొత్త కోర్సెస్ కూడా, ముఖ్యంగా విఆర్ఓ అంటే ఈ జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి కూడా కోర్సెస్ లాంచ్ చేయబోతున్నా. సో వాటన్నిటికి సంబంధించి లింక్ అంటే మీకు యాప్ లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక ఈ వీడియో చూసే ముందు మీరు ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే ఓకే, చూడకపోయి ఉంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ప్రీవియస్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో. ఓకే, ఇక మనం డిస్కస్ చేద్దాము. జిల్లాల వారీగా వేకెన్సీ, ఒక్కో జిల్లాలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉండొచ్చు. అయితే ఇక్కడ అన్ని జిల్లాల్లో సేమ్ వేకెన్సీ ఉండదు. కొన్ని జిల్లాల్లో ఎక్కువ వేకెన్సీ ఉంటుంది, కొన్ని జిల్లాల్లో తక్కువ వేకెన్సీ ఉంటుంది. అయితే తక్కువ నుంచి ఎక్కువ అంటే లీస్ట్ వేకెన్సీ నుంచి హైయెస్ట్ వేకెన్సీ వైపు వెళ్దాము. ఫస్ట్ మనకు హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ డిస్టిక్, స్టేట్ మొత్తంలోనే తక్కువ వేకెన్సీ ఉండబోయే జిల్లా హైదరాబాద్. మనం 2018 నోటిఫికేషన్ చూసినా కూడా 2018 విఆర్ఓ నోటిఫికేషన్లో కేవలము 7 పోస్టులు మాత్రమే, మొత్తం 700 పోస్టుల్లో 1% అంటే 7 వేకెన్సీ మాత్రమే హైదరాబాద్లో ఉన్నవి. ఇప్పుడు కూడా అంతే. అయితే అప్పుడు ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఉన్నది, ఇప్పుడు సపరేట్గా హైదరాబాద్ జిల్లా ప్రత్యేకంగా ఉంది. ఈ హైదరాబాద్ జిల్లాకు తక్కువ వేకెన్సీ స్టేట్ మొత్తంలోనే ఉండొచ్చు. 25 నుంచి 40, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 20 కూడా ఉండొచ్చు. 20, 25, 30 ఈ మధ్యలో ఉండొచ్చు. 40 దాటే అవకాశం అయితే తక్కువ. ఈ 25 నుంచి 30 మధ్యలో, 40 మధ్యలో, 25 to 40 మధ్యలో వేకెన్సీస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా తగ్గినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 40ని దాటైతే పెరగకపోవచ్చు. ఇది నా అంచనా మాత్రమే. నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి, ఇది కూడా ఒక రకంగా మనకు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి జిల్లానే. మేడ్చల్ మల్కాజ్గిరి కూడా అర్బన్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ మనకు 60 నుంచి 100, 60 to 100 వేకెన్సీ అనేటివి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మినిమం 60, మ్యాక్సిమం 100 ఈ మధ్యలో ఎక్కడైనా వేకెన్సీ అనేది ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ హన్మకొండ జిల్లా, ఇక్కడ కూడా సేమ్ 60 నుంచి 100 వేకెన్సీస్ మధ్యలో ఉండొచ్చు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా తీసుకుంటే 60 నుంచి 100 వేకెన్సీస్. సో ఈ 3 జిల్లాలు, మేడ్చల్ మల్కాజ్గిరి, హన్మకొండ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా దాదాపుగా దగ్గర వేకెన్సీస్ ఒకటే రేంజ్లో 60 to 100 అంటే 60, 65, 70, 75, 80, 90 ఇక్కడ ఏదైనా నంబర్ దగ్గర ఆగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక జనగాం జిల్లా విషయానికి వస్తే 5th వన్ జనగాం డిస్టిక్, 70 నుంచి 100 వేకెన్సీస్, 110, 70 నుంచి 110 అంటే 70 to 110 వేకెన్సీస్ మధ్యలో ఉండొచ్చు. అంటే దాని ముందున్నటువంటి మేడ్చల్, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల జిల్లాల కంటే ఒక 10-15 వేకెన్సీస్ కాస్త ఎక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. వరంగల్ జిల్లా, వరంగల్ డిస్టిక్ కూడా 70 to 110 మధ్యలో ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా వచ్చేసి 80 నుంచి 120 మధ్యలో, 80 to 120, మినిమం 80, మ్యాక్సిమం 120 మధ్యలో వేకెన్సీస్ ఉండడానికి అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లా కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉండొచ్చు,
80 నుంచి 120 వేకెన్సీస్ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు ఒరిజినల్ నోటిఫికేషన్లో. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లా, ఇది కూడా 80 నుంచి 120 మధ్యలో వేకెన్సీస్ ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఇది మోస్ట్ ప్రాబబుల్, ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్. అలా కాకుండా ఇక్కడ 80 నుంచి 120 అంటే కొన్నిసార్లు 70-75 కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు 100-120 దాటి 130 వరకు 140 వరకు కూడా వెళ్ళొచ్చు. డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. కానీ ఎక్కువగా అవకాశం ఉన్నది మాత్రం రేంజ్ ఇది పెద్దపల్లి జిల్లా, అదేవిధంగా కరీంనగర్ జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా, ఈ 3 కూడా 80 నుంచి 120 వేకెన్సీస్ మధ్యలో ఎక్కడైనా ఆగొచ్చు. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా వచ్చేసి 90 నుంచి 130, 90 to 130 మధ్యలో వేకెన్సీస్ ఉండడానికి అవకాశం ఉంది. వనపర్తి జిల్లా కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంటుంది, 90 నుంచి 130 వేకెన్సీస్తోన ఉండొచ్చు. ఇక నారాయణపేట జిల్లా విషయానికి వస్తే 100 నుంచి 140, 100 నుంచి 140 మధ్యలో వేకెన్సీస్ ఉండొచ్చు. సో ఇక్కడ చెప్పిన లిస్ట్ ఏదైతే ఉందో ఎక్స్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్లో ఈ 12 జిల్లాలు, హైదరాబాద్ అన్నిటికంటే తక్కువ ఉండొచ్చు. ఇక మేడ్చెల్లు, హన్మకొండ, రాజన్న, జనగాం, వరంగల్, గద్వాల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వనపర్తి, నారాయణపేట, ఈ 12 డిస్ట్రిక్ట్స్ అనేటివి మోస్ట్లీ 100 బిలో 100కి దగ్గరగా, అంటే 100 లోపే వేకెన్సీస్ ఉండబోతున్నటువంటి జిల్లాలు. ఇందులో లాస్ట్లో ఉన్నటువంటి ఈ నారాయణపేట, వనపర్తి ఇవేమైనా 100 దాటొచ్చు, భూపాలపల్లి అలాంటివి. కానీ మోస్ట్లీ ఇక్కడ ఉన్న 12 డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ శాతం జిల్లాలు 100 లోపు వేకెన్సీ, 80, 90, 70, 60 ఇలా వేకెన్సీస్ ఉండొచ్చు. ఇక హైదరాబాద్ జిల్లా అయితే 150 బిలో, 50 కంటే తక్కువ వేకెన్సీ ఉండే అవకాశం ఉంది. అయితే ఈ జిల్లాల వారు ఏవైతే వీడియో చూస్తున్నారో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. తక్కువగా వేకెన్సీస్ ఉండడానికి కారణాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని జిల్లాల్లో అంటే చిన్న జిల్లాలు కావడము, తక్కువ రెవెన్యూ గ్రామాలు ఉండడము, జనాభా కూడా తక్కువనే ఉంటుంది, అక్కడ అప్లికెంట్స్ కూడా తక్కువనే ఉంటారు. ఆ రేషియో అనేది మెయింటైన్ అవుతుంది. కొంత కాంపిటీషన్ ఇతర జిల్లాలతో కొంత ఎక్కువ ఉంటే ఉండొచ్చు, బట్ కంప్లీట్గా డిఫరెంట్గా అయితే ఉండదు. సో డోంట్ వరీ గైస్, మీ ప్రిపరేషన్ మీరైతే కొనసాగించండి. ఇవైతే ఎక్స్పెక్టెడ్ వేకెన్సీస్ ఫర్ దీస్ 12 డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్ సూర్యాపేట జిల్లాలో 120 నుంచి 160 మధ్యలో, అంటే 100+ వేకెన్సీసే ఉంటవి. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా 100 బిలో రాకపోవచ్చు. 120 మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, 120 నుంచి 160 మధ్యలో ఎక్కువ శాతము వేకెన్సీస్ ఉండే అవకాశం ఉంది. ఇక 160 దాటినా కూడా హ్యాపీనే, కాకపోతే అంతవరకు వెళ్ళకపోవచ్చు. 120 నుంచి 160 మధ్యలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉండొచ్చు సూర్యాపేట జిల్లా. అలాగే మహబూబాబాద్ జిల్లా కూడా అదే విధంగా ఉండొచ్చు, 120 to 160 రేంజ్. జగిత్యాల జిల్లా కూడా 120 నుంచి 160. ఈ 3 జిల్లాల వాళ్ళకు 120 మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు, 160 మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత ఒక 5-10 వేకెన్సీస్ కాస్త అటు ఇటు కూడా కావచ్చు. ఇక మహబూబ్ నగర్ జిల్లా వచ్చేసి 130 నుంచి 170, 130 to 170. యాదాద్రి భువనగిరి జిల్లా కూడా సేమ్ 130 to 170. ఇక ములుగు జిల్లా కూడా 130 నుంచి 170. ఈ 3 జిల్లాల వాళ్ళు 130 నుంచి 170 మధ్యలో, అంటే 150కి దాదాపుగా కాస్త అటు ఇటుగా వేకెన్సీస్ని ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఇవే ఉంటాయని గ్యారంటీ కాదు, కానీ ఒక మనకు పోటీ అనేది పోటీ ప్రపంచంలో కొంత అవేర్నెస్ ఉండాలి. అవకాశాలను కూడా మనము చూసుకోవాలి, ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉండొచ్చు, ఇవన్నీ తెలిస్తేనే దానికి తగినటువంటి ప్రిపరేషన్ మనం చేయగలుగుతాము. కాబట్టి ఈ అవేర్నెస్ అయితే కల్పించడం జరుగుతుంది. ఓకే, ఇక నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే 140 నుంచి 180 వేకెన్సీస్ ఉండొచ్చు, ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు, 140-180 రేంజ్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా 140-180 రేంజ్. ఖమ్మం జిల్లా కూడా 140 నుంచి 180 రేంజ్. మెదక్ జిల్లా కూడా 140 నుంచి 180 రేంజ్. సిద్దిపేట జిల్లా కూడా 140 నుంచి 180. మంచిర్యాల జిల్లా కూడా 140 నుంచి 180. అంటే ఆల్మోస్ట్ 6 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. నాగర్ కర్నూలు, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల. సో ఈ 6 జిల్లాల వాళ్ళకి 140 మినిమం, తక్కువలో తక్కువ 140 వేకెన్సీస్, గరిష్టంగా 180 వరకు రావచ్చు. ఎక్కువ శాతం అవకాశం ఇలా ఉంది. అంటే 150 పైన 160, 170 వరకు కూడా వేకెన్సీస్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 140 కంటే తక్కువ అయితే ఉండే అవకాశాలు దాదాపుగా లేవు. కానీ ఏదైనా జరగవచ్చు. కానీ నా అంచనా అయితే మ్యాక్సిమం అన్ని రకాలుగా ఆలోచించి నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుందో. అయితే ఎక్కువ నేను ఇచ్చే లిమిట్స్లో మ్యాక్సిమం లిమిట్లోనే వస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అయితే మీరు మినిమం అయితే వేకెన్సీస్ ఎంత అయితే నేను చెప్తున్నానో, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం జిల్లా తీసుకుంటే 140 నుంచి 180 అన్నాను కదా, నేనేమో 180 అంతకంటే ఎక్కువ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరు మాత్రం ప్రిపరేషన్లో ఈ 140 లీస్ట్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ని కాంపిటీషన్కి తీసుకొని ప్రిపరేషన్ చేస్తే మీరు ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన
ఇమాజినేషన్ అనేది పోటీని మనం ఎక్కువ తట్టుకునే విధంగా ఉండాలి, ఎక్కువ పోటీ ఇచ్చే విధంగా మన ఆలోచన ఉండాలి. ఓకే, నెక్స్ట్ నిర్మల్ జిల్లా. నిర్మల్ డిస్టిక్ వచ్చేసి 160 నుంచి 200, అంటే 200 వరకు కూడా దాదాపుగా రావచ్చు. 160 అయితే మినిమం వచ్చే అవకాశం ఉంది. 170, 180లో ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది నిర్మల్ డిస్టిక్. అదేవిధంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా 160 నుంచి 200. ఈ రెండు జిల్లాలు మనకు 160 నుంచి 200 వరకు టచ్ అవ్వచ్చు. ఈ మధ్యలో ఎక్కడైనా వేకెన్సీస్ ఉండొచ్చు. సో మీరు కూడా దీని ఆధారంగా అంటే ఇందులో మినిమం 160 ఆర్ 150, ఇంకా లీస్ట్ తీసుకుంటే 150 లేదా 160 వేకెన్సీస్ అయితే ఉంటాయి అనే ఉద్దేశంతోన ప్రిపరేషన్ని ప్రారంభించుకోవచ్చు. ఇక నిజామాబాద్ జిల్లా వచ్చేసి 170 నుంచి 210, 170 నుంచి 210. ఇక కామారెడ్డి జిల్లా వచ్చేసి 190 నుంచి 230, అంటే ఇక్కడ మనకు 200 దాటే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలు. నిజామాబాద్ 170 నుంచి 200 అంటే 210, అంటే ఆల్మోస్ట్ 200 వేకెన్సీస్కి దగ్గరలో వచ్చి రాబోతున్నటువంటి జిల్లాలో నిజామాబాద్ జిల్లా కూడా ఉండబోతుంది. ఇక కామారెడ్డి జిల్లా కూడా ఆల్మోస్ట్ 200 వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. 190 నుంచి 230 రేంజ్లో వేకెన్సీస్ ఉండొచ్చు. ఇవి ఇప్పుడు చెప్పబోయే జిల్లాలన్నీ కూడా ఎక్కువ వేకెన్సీ ఉండేటువంటి జిల్లాలు. ఓకే, ఇక వికారాబాద్ జిల్లా విషయానికి వస్తే 200 నుంచి 240, 200కు తక్కువ అయితే ఉండకపోవచ్చు. వరస్ట్ కండిషన్లో కూడా 200, 190 వేకెన్సీస్ ఉండొచ్చు. సో మొత్తంగా ఎక్కువ శాతము 200 వేకెన్సీస్ దాటేటువంటి అవకాశం ఉన్నటువంటి జిల్లాల్లో వికారాబాద్ జిల్లా కూడా ఉంటుంది. 200 నుంచి 240 వేకెన్సీస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇక ఆదిలాబాద్ జిల్లా వచ్చేసి 200 నుంచి 240, ఇది కూడా మినిమం 200 వేకెన్సీస్తోనే వచ్చేటువంటి అవకాశం ఉన్న జిల్లా. ఇక నల్గొండ జిల్లా విషయానికి వస్తే 230 నుంచి 270, 230 నుంచి 270 మధ్యలో, అంటే 240, 250 వరకు టచ్ అయ్యే అవకాశం ఉంది. 270 వరకు కూడా పోవచ్చు, బట్ 230 లీస్ట్, 270 హైయెస్ట్ అని చెప్పేసి అంటున్నాను. ఈ రేంజ్లో ఎక్కడైనా వేకెన్సీస్ ఉండొచ్చు నల్గొండ జిల్లా వాళ్ళకి. ఇక రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే 240 నుంచి 280, 240 నుంచి 280. సో హైయెస్ట్ వేకెన్సీ ఉండబోయేటువంటి జిల్లాలో టాప్ 1 లేదా టాప్ 2లో ఉండబోయే జిల్లా రంగారెడ్డి జిల్లా. ఇక సంగారెడ్డి జిల్లాలో కూడా 240 నుంచి 280. ఈ 5 జిల్లాల వరకు వేకెన్సీ అయితే ఎక్కువ ఉండబోతుంది. అయితే కాంపిటీషన్ కూడా చాలామంది వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ కూడా పెరుగుతుంటుంది, యాక్చువల్గా తగ్గుతుంటుంది అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ చాలామంది అప్లికేషన్స్ చేసుకుంటారు, చాలామంది సీరియస్గా కూడా ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే వేకెన్సీ ఉంది కదా, ఈజీగా వస్తుందిలే అనుకొని గట్టి ప్రిపరేషన్ చేస్తారు. వేకెన్సీస్ తక్కువ ఉన్న దగ్గర ఏం చేస్తారంటే చాలామంది అప్పటికే అంటే డిమోటివేట్ అయిపోయి సీరియస్ ఆస్పిరెంట్స్, మంచి స్టఫ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా పక్కన పెట్టడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయి. అలా అని చెప్పేసి మళ్ళీ హైయెస్ట్ వేకెన్సీ ఉండబోయే జిల్లాల వాళ్ళు డిసప్పాయింట్ కావద్దు. ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. సో ఓవరాల్గా కొన్ని పాజిటివ్స్, కొన్ని నెగిటివ్స్ అన్నీ కలిసే బ్యాలెన్స్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 జిల్లాల వరకు అయితే వేకెన్సీస్ ఎక్కువ ఉండొచ్చు. ఇక ఇంతకుముందు చెప్పినటువంటి జిల్లాల వాళ్ళకు ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాకు అయితే అతి తక్కువ వేకెన్సీ ఉండేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ఇలాంటి జిల్లాలు, హన్మకొండ లాంటి జిల్లాలు. ఓకే, సో అయినప్పటికీ కూడా మీరు కంగారు పడకండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం కాదు, ఇది నా ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఇందులో నోట్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ రాసాను చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ వేకెన్సీ లిస్ట్ ఒకటే కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. పైన పేర్కొన్న వేకెన్సీ కేవలం ఒక అవగాహన కోసమే, అవేర్నెస్ కోసం మాత్రమే. ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ అధికారికమైనవైతే కావు. ఈ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ నేను చెప్పింది అయితే అఫీషియల్ అయితే కాదు. అఫీషియల్గా వచ్చే వేకెన్సీ ఏదైతే ఉంటుందో ఆ వేకెన్సీకి మన ఎక్స్పెక్టెడ్ వేకెన్సీకి కొంత వేరియేషన్ కూడా ఉండొచ్చు. అంటే కొంత నేను చెప్పిందే జరగవచ్చు, కాస్త అటు ఇటు కూడా కావచ్చు. ఇక అఫీషియల్గా ప్రకటించే వేకెన్సీనే ప్రామాణికంగా తీసుకోండి మరియు ఫైనల్గా తీసుకోండి. నేను చెప్పేది అవేర్నెస్ కోసమే, కానీ అఫీషియల్గా వచ్చేదే ప్రామాణికంగా తీసుకోండి. ఓకేనా? సో గైస్, ఇది వేకెన్సీస్కి సంబంధించి. ఓకే, ఇక నెక్స్ట్ వీడియోలో ఈ విఆర్ఓ జీపీఓ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్ను, ప్రిపరేషన్ ప్లాను ఇలాంటి వాటిపైన వీడియోస్ చేస్తాను. గైడెన్స్ని ఉపయోగించుకోండి. ఈసారి రాబోయేటువంటి నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషనే. యాక్చువల్గా 2018లో 700 వేకెన్సీస్ మాత్రమే, 700 మాత్రమే. ఇప్పుడు అట్లీస్ట్ ఇంటూ 7 టైమ్స్ 7,49 అంటే 4,900. మనం కూడా 4,800 అలా వేకెన్సీస్ అంటున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 7 నుంచి 8 రెట్ల వేకెన్సీస్ రాబోతున్నాయి. కాబట్టి మీకు ఇది అడ్వాంటేజ్ అవుతుంది. అందులోనూ రీసెంట్గానే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇతర ఇంజనీరింగ్ సంబంధించి, హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి అనేక రకాల ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు జరిగినాయి. కాబట్టి వాళ్ళ నుంచి కూడా పోటీ తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు చాలామంది అప్లై చేయకపోవచ్చు.
సీరియస్ వాళ్ళంతా కూడా మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే కాబట్టి వాళ్ళంతా కూడా కాంపిటీషన్ ఇవ్వరు. సో మీకు ఎవరికైతే దగ్గరకు వచ్చి ఉద్యోగాలు మిస్ అయిపోయినాయో గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలు అలాంటివి మీ అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగా ఉండబోతుంది. నోటిఫికేషన్ అయితే వస్తుంది. అది వెంటనే వస్తుందా కాస్త లేట్ అవుతుందా అనేది చెప్పలేము. నేనైతే ఏప్రిల్ ఎండింగ్ లేదా మేలో రావచ్చు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో కలుద్దాము. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.